సిర్పుట్టి మండల కేంద్రంలో సమస్యలు విలయ తాండవం చేస్తుండటంతో నానా అవస్థలు పడుతున్న గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండల కేంద్రంలోని పఠాన్ మహిళా కాలనీలో డ్రైనేజీలలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. సీసీ రోడ్డు బురదమయంగా మారడంతో ఎస్సీ కాలనీ వాసులు, పఠాన్ మహిళా వాసులు హనుమాన్ దేవాలయం వరకు వెళ్లడానికి, పలు కాలనీలకు వెళ్లడానికి నానా అవస్థలను పడుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన పారిశుద్ధం అక్కడే పడకేసింది. దీంతో దోమలు స్వైర విహారం చేసి ప్రజలకు కాటు వేస్తుండటంతో పఠాన్ మహిళా కాలనీ వాసులు ఆసుపత్రుల పాలు అవుతున్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని, ఇంత జరుగుతున్నా గ్రామ పంచాయతీ పాలక వర్గం మాత్రం పారిశుద్ధ పనులు చేపట్టడం లేదు. సైడ్ డ్రైనేజీలు పూడిక తీయకపోవడంతో మురికి వాసన కంపు కొడుతోంది. దీంతో దోమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇటు పాలక వర్గం, అటు మండల అభివృద్ధి అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి గత పోయిన ఒక 5-6 మాసాల కింద మండలం కేంద్రం నుండి ఎంపీడీఓ ఆఫీస్ నుండి కొన్ని శాంక్షన్లు అయినాయి, జీపీఎస్ తోని శాంక్షన్స్ అయినాయి. అయినప్పటికీ కూడా ఈ రోడ్ వేసేసామే అని చెప్పేసి కొత్తగా ఉన్నదని చెప్పి ఆ బడ్జెట్ ఎడిపోయిందో, ఆ రోడ్ అయితే మాకు వేయలేదు. అక్కడ బుకింగ్ చూస్తే కొత్తగా రోడ్ వేసినట్టున్నారు. ఏం చేద్దాం? ఇటువంటిప్పుడు ఎవరికి చెప్దాం? చెప్పు, అదే కదా, ఏం చెప్దాం? చెప్పి ఏం లాభం? చెప్పండి. ఎన్ని రోజులు నడవాలా మేము ఇట్లా బుర్ర? మొన్ననే వేసినాం ఈ రోడ్ అని చెప్పిండ్రు. ఎక్కడ ఉన్నది? అవి చూడాలి, సైడ్లు అవి చూడాలి. మొత్తం సీసీ వర్క్తో చేసేటి ఇంత చేసి మాకు మొత్తానికి ఇబ్బందికి పాల్గొన్నది. డెంగ్యూ, మలేరియా, గిలేరియా బర్రలకి, మనుషులకి అందరికీ వస్తుంది. వర్షం పడితే ఎటార్లా నడిపేందుకు జాగలేదు, కాలు పెడేందుకు జాగా ఉండదు. వింటర్లో వర్షం పడితే ఎమ్మెల్యే గారికి ఇంకా చెప్పటం జరిగింది, ఎంపీటీసీలకు ఇంకా చెప్పినాము, మరి చేయండి అని చెప్పి సర్పంచ్ గారు ఉండే ఇంతకుముందు గత గ్రామ పంచాయతీలో ఈఓ గారికి తెచ్చి చూపటం జరిగింది. అందరికీ వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా కానీ ఎటువంటి చర్య తీసుకొని దీనికి మంచి సహాయం చేయలే. మేము ఇట్లనే మురుగుతున్నాం. ఇంత మురుగు అయితే సిర్పూర్లో ఎక్కడా లేదు. 8,000 జనాభాలో ఈ జనాభా 1000 మంది జనాభాకు ఉన్నంత ఇబ్బంది ఎక్కడా లేదు. ఇంత అన్యాయం అది చూస్తే పిస్ అవుతారు. పోయిన సంవత్సరం సబ్ కలెక్టర్ గారికి వచ్చి చూసిండ్రు, దీనికి శాంక్షన్ పెట్టుండ్రి, మేము ఇంకా ఆమోదిస్తామని చెప్పిండు. సబ్ కలెక్టర్ గారు వచ్చిండు, ముఖం మీద చూసిపోయిండు, ఇక్కడ చూసిపోయిండు మొత్తానికి. ఇది కరెక్టే మీరు అనేది అని చెప్పిండు. కానీ ఏం చేయలేదు ఆయన ఏం చేసిండు? ఈఓకి ట్రాన్స్ఫర్ అన్నాడు, రోడ్ అయితే కాలేదు. ఇదే అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900044